అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. కమిట్మెంట్ ఉన్న లీడర్ని ఎన్నుకుంటే మన భవిష్యత్తుకు ఏ ఢోకా ఉండదు. మన భవిష్యత్తు కోసం వాళ్ళు కమిట్మెంట్తో పని చేస్తారు అని చెప్పడానికి ఉదాహరణగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చూపించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎంతో కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్. ఎల్లవేళలా తెలుగు జాతి యొక్క అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడేటటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుకుంటే మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. అంత పెద్ద ట్రాక్ రికార్డ్ ఆయనది. హైదరాబాద్ని ఐటీ రంగంలో ఈరోజు ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది వేరే రాష్ట్రంలో ఉంది హైదరాబాద్. ఇప్పుడు ఆ రాష్ట్రంతో మనకు పని లేదు. విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడం మాత్రమే ప్రధాన ఎజెండాగా, రాజకీయాలను కూడా పక్కన పెట్టి, తన సొంత పార్టీని కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రమే కలలుగంటూ అహర్నిశలు రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కమిట్మెంట్ ఇప్పటికీ అలాగే ఉంది. ఒకే కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. మధ్యలో ప్రజలు ఏదేదో ఆశించో, లేకపోతే ప్రత్యర్థులు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థులు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలను నమ్మో ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారిని దింపినప్పటికీ కూడా ప్రజల యొక్క బాగు కోసమే ఆయన కష్టపడతానే ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే కమిట్మెంట్తోనే పనిచేస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 12 నెలలు అవుతా ఉంది. ఈ 12 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ ఏంటి అంటే దాదాపు 75% మార్క్స్ ప్రజలంతా ఏకగ్రీవంగా ఇస్తూ ఉండేటటువంటి పరిస్థితి. మంచి రోడ్లు వేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు కూడా 1 by 1 అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. రాష్ట్రానికి మంచి ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది. అమరావతి నిర్మాణం కూడా స్టార్ట్ అయ్యింది. మెట్రో ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ఓఆర్ఆర్లు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కావలసినన్ని నిధులు ఇస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అనేది స్టార్ట్ అయ్యింది. గ్రోత్ కూడా బాగుంది. ఇక ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఒకటి 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన. దీన్ని ఎంతో బృహత్తరమైనటువంటి బాధ్యతగా భుజస్కంధాల మీద వేసుకున్నారు నారా లోకేష్ గారు. దానికోసం అహర్నిశలు కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఆయన 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వస్తే అందులో ఇంధన రంగం, పర్యాటకం, ఐటీ రంగం, అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇలా రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. 11-12 నెలల్లో వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అన్నమాట. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. ఈ రంగాలలో ఇప్పటికే దాదాపు 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తాజాగా మళ్ళీ 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రంగాలలోనే పెట్టడానికి ముందుకొచ్చారు పారిశ్రామికవేత్తలు. దానికి సంబంధించి SIPB సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇంధనం, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలలో 33,720 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలు ముందుకొచ్చాయని, ఇప్పటికే 19 ప్రాజెక్టుల ఏర్పాటుకు MOUలు కూడా చేసుకోవడం ద్వారా 34,621 మందికి ఉపాధి కలగనుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ITC టైర్స్, వింటెక్ మొబైల్స్, డైకిన్ లాంటి దిగ్గజ సంస్థలతో పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను పరిశీలనలో ఉంచాము. అంతేకాకుండా వాళ్ళని ఆహ్వానించడానికి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగిందనమాట. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం యొక్క నిరంకుశమైనటువంటి విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారుల యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది. మన రాష్ట్రం వైపు చూడడానికి ఇష్టపడనటువంటి పారిశ్రామికవేత్తల్ని కూడా ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చి పెట్టుబడులు పెట్టించడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 11 నెలల్లో 6 సార్లు మనము SIPB సమావేశాలు నిర్వహించాం. కంపెనీల యొక్క ప్రతినిధులతో ప్రతినిత్యం టచ్లో ఉంటా ఉన్నాం.
ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నిటినీ మానిటర్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడానికి మన వంతు ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. వాళ్ళతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాం. ఇది ప్రజల పట్ల, యువత పట్ల మనకున్నటువంటి కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ ఎప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ అవుతానే ఉండాలి. ఎక్కడ కూడా నిరుత్సాహం అనేది కనిపించకూడదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగిందనమాట. ఇక ఇప్పటికే ఆమోదం పొందినటువంటి 19 రకాల ప్రాజెక్టుల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్టులు ఏంటివి అంటే కనుక, అనకాపల్లిలో ఏర్పాటు చేయబోతా ఉంది డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీ. అది 1560 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతా ఉంది. మొత్తం 2000 మందికి అందులో ఉపాధి దొరుకుతుంది. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు శ్రీ సత్యసాయి జిల్లాలో తమ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దాదాపు 1400 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవి. అలాగే పియూఆర్ ఎనర్జీ వాళ్ళు కర్నూలులో ప్లాంట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవి. బ్లూజెట్ వాళ్ళు అయితే అనకాపల్లిలో తమ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 2300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. జూపిటర్ రెన్యూవబుల్ ఈ కంపెనీ కూడా అనకాపల్లిలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానికి 2700 కోట్ల రూపాయల పెట్టుబడులు అవి. ఇక జౌళి పరిశ్రమకు సంబంధించి రాంభద్ర ఇండస్ట్రీస్ వాళ్ళు 228 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఇక మోహన్ స్పిన్టెక్స్ వాళ్ళు కృష్ణా జిల్లాలో సెటప్ చేయబోతా ఉన్నారు. దాదాపు 482 కోట్ల రూపాయల పెట్టుబడులు అవి. ఏటీసీ టైర్స్ వాళ్ళు కూడా అనకాపల్లిలో పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు. దాదాపు 1100 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవి. ఇక ఫ్యూయల్ ఇండస్ట్రీకి సంబంధించి నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్, అలాగే దేశ్రాజ్ సోలార్ వాళ్ళు ఏలూరు, అనంతపురం జిల్లాలలో పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు. ఇక కడపకి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ని తీసుకొని వచ్చారనమాట. దాదాపు 3941 కోట్ల రూపాయల పెట్టుబడులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఇంత భారీ ప్రాజెక్ట్ని కడప జిల్లాకు తీసుకురాలేదు. మళ్ళీ ఆయన కడప జిల్లా నాయకుడు. అనంతపురం, సత్యసాయి జిల్లాలలో దాదాపు 9000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతా ఉన్నాయన్నమాట. బొండాడా ఇంజనీరింగ్స్ వాళ్ళు పెడతా ఉన్నారు. ఇక పర్యాటకంగా చూసుకుంటే కనుక తిరుపతి, విశాఖపట్నంలలో హాస్పిటాలిటీస్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక ఐటీ శాఖకు సంబంధించి డైకిన్ ఎయిర్ కండిషనర్ కంపెనీ ఉంది కదా, సో అది శ్రీ సిటీలో ఏర్పాటు చేయబోతా ఉన్నారనమాట. అలాగే కర్నూల్లో సెన్సారియం కంపెనీ వాళ్ళు ప్లాంట్ని ఓపెన్ చేయబోతా ఉన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్స్ అన్నీ తమ సెటప్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టుల యొక్క పురోగతిని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఒక డాష్ బోర్డ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆ డాష్ బోర్డ్ ద్వారా ఆయా ప్రాజెక్టుల యొక్క పురోగతి ఏ విధంగా ఉంది అనేది మానిటరింగ్ చేస్తాను అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. సో వీళ్ళు ఇదే విధంగా డెవలప్మెంట్ అలాగే ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం చేసుకోవడానికి సవాలు తప్ప ఇంకేమీ మిగలవు. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మరీ 22-25 ఇయర్స్ యంగ్ బాయ్ లాగా అంత ఎనర్జీతో పనిచేస్తూ ఉన్నారు. అసలే మీ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు పండు ముదుసలి. ఆయన గారు అధికారం ఇస్తే 5 సంవత్సరాల్లో ప్యాలెస్లోనే పఫ్ఫులు తినుకుంటూ పండుకొని నిద్రపోయాడనమాట. మీరేమో యువకుల్లాగా ఉరకలెత్తేటటువంటి ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. మీరు ఈ రేంజ్లో కంపెనీలన్నీ తీసుకొని వచ్చి ప్రతి నియోజకవర్గంలోనూ పెట్టేసి అక్కడ ఉండేటటువంటి లోకల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కనుక ఇట్లనే కల్పించుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ శవరాజకీయమే దిక్కవుతుంది. ఏడవడానికి వేరే ఆప్షన్ ఏది దొరకదు. కొంచెం చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏదైనా రాజకీయం చేసుకోవడానికి కొంచెం ఇవ్వండి మేత అని చెప్పేసి సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తూ ఉన్నారనమాట. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఇస్తారా ఇవ్వరా కూటమి ప్రభుత్వం వాళ్ళే అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.